శ్రీ గురుభ్యో నమః. మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరిత మానసములో బాలకాండ చూస్తున్నాము. నారద కరమై కాహ బిగారా భవను మోరజిన బసత ఉజారా असौ पदे सुवु महिजिन दीना भोरे बरहि लागी तपुकीना साच हुन के मोहन माया उदासीन धनु दाम न जाया परघर खालक लाजन बीरा भाजु की जान प्रसव कई पीरा जननी विकल बिलोकी भवानी बोली जुत विवेक मृदुभानी अस बिचारी सोचहि मति माता सो नटरई जो रचई विधाता करम लिखा जो बाबुर नाहू तो कत दो सुलगा इय काहू तुम सन मिटाही की विधि के अंका मातु व्यर्थ जनी లేహు కలంకా. ఇలాంటి పిచ్చివాని కొరకు తపస్సు చేయమని పార్వతికి ఉపదేశించి నా ఇంటిని కూల్చడానికి పూనుకొనిన నారదునకు నేనేం అపకారం చేసున్నాను? నిజంగా ఆయనకు ఎవరిపైనను ప్రేమ మమకారాలు లేవు. నిర్దండు, ఇల్లు ఇల్లాలి లేనివాడు, ఉదాసీనుడు, ఇతరుల కాపురాలను కూల్చేవాడు, సిగ్గు భయము లేనివాడు. గొడ్రాలికి కడుపు తీపి ఏం తెలుస్తుంది? గొడ్రాలికి ప్రసవ వేదన ఎలా తెలుస్తుంది? ఇలాగ తల్లి దుఃఖితమవడం చూసి పార్వతీదేవి వివేకంతో మృదుమధురంగా ఇలా పలుకుతోంది. అమ్మ, విధి వ్రాతం తప్పించడము ఎవ్వరికి సాధ్యం కాదు. నా ప్రారంధమున పిచ్చివాణిని భర్తగా పొందవలసి ఉంటే ఇతరులను నిందించే ప్రయోజనం ఏంటి? విధి వ్రాతను నీవు చెరపగలవా? అనవసరంగా మనస్సును పాడు చేసుకోవద్దు, కలంకాన్ని నెత్తిన వేసుకోవద్దు. जनि लेहु मात कलंक करुणा परिहरहु अवसर नहीं दुख सुख जोलिका लीलार हमरे जाब जहाँ पावु बतही सुनी उमा बचन विनीत कोमल सकल अबलासो चही बहुभाति विधि लगाई दूषण नयन बारी विमोचही. మాత, అనవసరమైన కళంకాన్ని పొందవద్దు. ఏడుపు మానండి. ఇది విచారింపవలసిన సమయం కాదు. నా నొసట వ్రాయబడిన సుఖ దుఃఖాలను నేనెక్కడికి పోయినను అనుభవించక తప్పదు. పార్వతీదేవి యొక్క ఈ సవినయమైన కోమలమైన వచనాలను విని స్త్రీలందరూ విధాతను నిందిస్తూ కన్నీరు కారుస్తున్నారు. తెహి అవసర నారద సహిత అరు ఋషి సప్త సమేత समाचार सुनी तुहि नगिरी గవనే తురత నికేత. ఈ సమాచారాన్ని తెలుసుకొని హిమవంతుడు నారదుని ఇతర సప్తర్షులను వెంటబెట్టుకుని వచ్చారు. తబ నారద సబహి సముజావా పూర్వ కదా ప్రసంగ సునావా మయనా సత్య సునహు మమ బాని जगदम्बा तव सुता भवानी अज अनादिशक्ति अभिनाशिनी सदा शम्भु अर्धङ्ग निवासिनी जगसम्भव पालनलयकारिणी निज इच्छा लीला बभूदारिणी जनमी प्रदमदच्छ गृहजायी नामु सती सुन्दरतनुबाई तह हसति शंकर ही बिबाही कदा प्रसिद्ध सकल जगमाही एक बार अवत शिव संगा देख बुर गुकुल कमल पतंगा भयउ मोहु शिव कहा न कीन्हा
భ్రమబసబేషు సీయ కరలీన్హా. అప్పుడు నారదుడు ఉమాదేవి పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పి అందరినీ శాంతింపచేశాడు. మేనాదేవి, నా మాటల్ని నమ్మండి. నీ కూతురు జగజ్జనని భవాని. ఈమె ఆద్యంతాలు లేని శక్తి స్వరూపిణి. శివునకు సర్వదా అర్ధాంగి. లోక సృష్టి స్థితి లయకారిణి. ఇచ్చా మాత్రమున మాయారూపమును ధరించగలదు. పూర్వజన్మమున దక్షిణపుత్రిగా ఉన్నది. అప్పుడు ఆమె నామధేయము సతీదేవి. ఆ అవతారంలో కూడా ఆమె శంకరుని వివాహమాడింది. ఇది లోకవిదితము. ఒకనాడు శివునితో కూడి గృహోన్ముఖురాలై వస్తూ ఉండగా రఘుకుల తిలకుడైన శ్రీరాముని ఒక సరోజాన్ని చూసింది. శివుని మాటలు లెక్కించక భ్రమవశమున సీతాదేవి రూపాన్ని దాల్చింది. సియబేషు సతీజో कीन्हते अपराध शंकर परिहरि हर बिरह जाई बहोरी पितुके जज्ञ जो कानल जरी अब जनमी तुम्हारे भवन निजपति लागी दारुण तपु किया असजानि संशय तजहु गिरिजा सर्वदा శంకర ప్రియ. సీతాదేవి రూపాన్ని దాల్చిన దోషానికి శంకరుడు ఈమెను పరిత్యజించాడు. పతి వియోగాన్ని సహింపచాలక ఈమె తన తండ్రి అయిన దక్షుని ఇంట యజ్ఞశాలయందు యోగాగ్నిలో దగ్ధమయ్యింది. మరలా మీ గృహమున జన్మించి శివుణ్ణి తన పతిగా పొందడానికి కఠోర తపాన్ని ఆచరించింది. ఈ విషయాలను ఎరింగి మీ సందేహాన్ని వీడండి. గిరిజాదేవి సర్వదా శివుని అర్ధాంగియే. सुनी नारद के भजन तबा सब कर मिटा विषादा चनमहु व्यापेवु सकल पुरा घर घर यह संपादा. నారదుని వచనాలను విన్నంతనే ఎల్లరి శోకాలు తొలగిపోయాయి. క్షణంలోనే ఈ వృత్తాంతము ఇంటింటికి వ్యాపించింది. సర్వం శ్రీరామచంద్రారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.